हरि ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత చతుర్థ అధ్యాయం జ్ఞానయోగం. अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः. భగవద్గీత 4వ అధ్యాయం 30వ శ్లోకం. अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वे अपि एते यज्ञविदः यज्ञक्षपित कल्मषाः. अपरे नियताहाराः, మరికొందరు ఆహార నియమము గలవారై ప్రాణాన్ ప్రాణేషు ప్రాణములను ప్రాణములందు జుహ్వతి హోమము చేయుచున్నారు. ఏతే సర్వే అపి ఈ సర్వులు కూడా యజ్ఞవిద యజ్ఞములను తెలిసినవారు. యజ్ఞ క్షపిత కల్మషాః యజ్ఞము చేత పాపములను పోగొట్టుకొన్నవారు. అర్జున, మరికొందరు ఆహార నియమము గలవారై ప్రాణములను ప్రాణములందు హోమము చేయుచున్నారు. ఈ సర్వులు కూడా యజ్ఞములను తెలిసినవారు, యజ్ఞము చేత పాపములను పోగొట్టుకొన్నవారు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, లోకములో కొందరు ఆహార నియమం గలవారై ప్రాణములను ప్రాణములందు హోమము చేయుచున్నారు. ప్రాణములను ప్రాణములందు, ప్రాణములకు ప్రాణము ఆత్మస్వరూపమే. ఈ ప్రాణములకు ఆధారము పరమాత్మ. మనలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయంటే ఆ జరిపించేటువంటి సామర్థ్యం గలవాడు మనలో ఉన్న పరమాత్మయే. అందువల్ల ప్రాణములను ప్రాణమునందు హోమము చేయుచున్నారంటే ఈ ప్రాణములకు ఆధారమైన ఆ పరమాత్మ యందు లయింపజేస్తున్నారు అని అర్థం. ఎందువల్ల అంటే కన్నుకు కన్నై, చెవికి చెవై, ముక్కుకు ముక్కై, నాలుకకు నాలుకై మనలో భగవానుడున్నాడు. మనలో ఉన్న ఆత్మస్వరూపమే ఈ కన్నుతో చూపిస్తుంది, చెవితో వినిపిస్తుంది, ముక్కుతో వాసన గ్రహింపజేస్తుంది, నాలుకతో రుచిని గ్రహింపజేస్తుంది. మనం ఇంద్రియాల ద్వారా ఏదైనా వ్యవహరిస్తున్నామంటే ఆ వ్యవహారానికి కారణము మనలో ఉన్న ఆత్మస్వరూపం. అందుకే ప్రాణమునకు ప్రాణమై ఉన్నది ఆత్మస్వరూపమే, కంటికి కన్నై ఉన్నది ఆత్మస్వరూపమే, చెవికి చెవై ఉన్నది ఆత్మస్వరూపమే, నాలుకకు నాలుకై రుచిని గ్రహించేది ఆత్మస్వరూపమే, ముక్కుకు ముక్కై వాసన గ్రహించేది ఆత్మస్వరూపమే. అనగా సర్వేంద్రియములకు ఆధారము ఆత్మస్వరూపం. అందువల్ల ప్రాణములను ప్రాణమునందు హోమము చేయుచున్నారంటే ఈ ప్రాణములకు ఆధారమైన పరమాత్మ యందు ఈ ప్రాణములను లయింపజేస్తూ ఉన్నారు. అందువల్ల ఏతే సర్వే అపి యజ్ఞవిదాః వీళ్ళందరూ యజ్ఞములంటే ఏమిటో తెలిసిన వాళ్ళు. అందువల్ల యజ్ఞ క్షపిత కల్మషాః యజ్ఞము ద్వారా క్షపిత పాపములను పోగొట్టుకున్నవారు వీళ్ళంతా. యజ్ఞముల ద్వారా పాపములు పోగొట్టుకున్నవారంటే బాహ్య యజ్ఞములు కాదు. బాహ్య యజ్ఞముల ద్వారా మనకు పుణ్యం వస్తుంది, అంతేగాని సూక్ష్మదేహంలో ఉన్న అజ్ఞానం నశించి జ్ఞానం కలుగదు. అందువల్ల వీళ్ళందరూ యజ్ఞములంటే ఏమిటో తెలిసిన వాళ్ళంటే ఎవరైతే అంతర్యాగమనబడే జ్ఞానయజ్ఞము చేసి
తమలో ఉన్న పాపములు పోగొట్టుకుంటున్నారో వాళ్లే యజ్ఞములంటే తెలిసిన వాళ్ళు. అందువల్ల అర్జున, లోకంలో కొందరు ఆహార నియమం కలిగి ప్రాణములను ప్రాణములందు హోమము చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా యజ్ఞములంటే ఏమిటో తెలిసిన వాళ్ళు. వీళ్ళు యజ్ఞముల ద్వారా తమ తమ పాపములను పోగొట్టుకున్నవారు అని చెబుతున్నారు. అందువల్ల ఆహారము అనేటువంటి ఒక విషయాన్ని మనం విశ్లేషించినట్లయితే స్థూల దేహానికి ఆహారము అన్నపానీయము, సూక్ష్మదేహానికి ఆహారము విషయాదులు. స్థూల దేహానికి ఆహారం ఇవ్వనంత మాత్రాన దేహం శుష్కించిపోతుందే తప్ప కోరికలు నశించే అవకాశం లేదు. అందువల్ల మహాత్ములైన వాళ్ళు సూక్ష్మదేహానికి ఆహారం ఇవ్వకుండా ఉన్నారు. దాన్నే ఆహార నియమం గలవారని చెబుతారు. మహాత్ములు ఆహార నియమం గలవాళ్ళంటే ఆహ్రియంతే ఇతి ఆహారాః విషయాః. ఇది అర్థం. ఆహ్రియంతే ఇతి ఆహారాః విషయాః. పంచేంద్రియాలతో పంచ విషయాలను తీసుకోకుండా ఉండేవారు ఆహార నియమం గలవారు. పంచేంద్రియాలతో పంచ విషయాలను సూక్ష్మదేహానికి అందించకుండా ఉండేవారు. చెవి ద్వారా శబ్దాన్ని, స్పర్శ ద్వారా చర్మేంద్రియం ద్వారా స్పర్శను, చక్షురింద్రియం ద్వారా రూపాన్ని, జిహ్వేంద్రియం ద్వారా రసాన్ని, ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని, ఈ పంచ విషయాలను స్వీకరించకుండా ఉండేవారు వాళ్ళు ఆహార నియమం గలవారు. అందువల్ల ఆహ్రియంతే ఇతి ఆహారాః విషయాః. పంచేంద్రియాలతో పంచ విషయాలను తీసుకోకుండా ఉండేవారు ఆహార నియమం గలవారు. అందువల్ల ప్రాణాపానముల ఆహారమగు ద్వంద్వములు, ఈ ప్రాణాపానములకు ఆహారము ద్వంద్వములు. ఈ ప్రాణాపానములకు ఆహారము ద్వంద్వములంటే ఆకలి దప్పులు, సుఖదుఖాలు, జనన మరణాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, ఇవన్నీ ద్వంద్వములు. ఈ ప్రాణాపానములకు ఈ ద్వంద్వములే ఆహారం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆహారము ఆకలి దప్పులు, జనన మరణాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, ఇవే వాటికి ఆహారం. అందుకే మనలో ప్రాణం ఆకలి దప్పులు కలిగింపజేస్తుంది. ఆకలి వేయగానే ఆహారం తీసుకోవాలని, దప్పిక వేయగానే జలాన్ని స్వీకరించాలని గుర్తు చేసేది ప్రాణధర్మం. అందువల్ల ప్రాణము యొక్క ధర్మము ఆకలి దప్పులు కలిగింపజేసేది. అందుకే ఈ ప్రాణాపానములకు ద్వంద్వములు ఆహారము. అందువల్ల గురుకీలు చేత నియమించి దేవునిలో ఐక్యమగు నిచ్చగలవారు యజ్ఞ విధులు. ఈ ద్వంద్వములను గురుకీలు ద్వారా నియమించి దేవునిలో ఐక్యమయ్యే అటువంటి ఇచ్చగలవారు, అంటే కోరిక గలవారు, వీళ్ళు యజ్ఞ విధులు. అంటే యజ్ఞం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు. యజ్ఞ విధ అంటే యజ్ఞం అంటే ఏమిటో తెలిసిన వారిని యజ్ఞ విధ అంటారు. ఎందువల్ల అంటే బాహ్య యజ్ఞాలు ఎలా చేయాలో అందరికీ తెలుసు. కానీ జ్ఞానయజ్ఞము తెలిసిన వాళ్ళు మహాత్ములు. వాళ్ళు సూక్ష్మదేహానికి ఆహారం ఇవ్వకుండా ఆ నియమనిష్టలు కలిగి అంతర్యాగం అనబడే జ్ఞానయజ్ఞం చేశారు. అట్టి వాళ్ళు యజ్ఞ విధులు అని చెప్పబడతారు. ఎందువల్ల అంటే యజ్ఞము అనేది బాహ్య యజ్ఞము ద్వారా ఏమి సిద్ధిస్తుందో వారికి తెలుసు, జ్ఞానయజ్ఞము ద్వారా ఏమి సిద్ధిస్తుందో వారికి తెలుసు. అందువల్ల భక్తితో కూడినటువంటి యజ్ఞములు, బాహ్య యజ్ఞములు, అవి అందరికీ తెలిసిన యజ్ఞాలు. కానీ జ్ఞానముతో కూడినటువంటి అంతర్యాగమనబడే యజ్ఞాలున్నాయే, అవి కేవలం మహాత్ములు ఆచరించారు. అందువల్ల వాళ్ళు యజ్ఞములంటే ఏమిటో తెలిసిన వాళ్ళు. పాపనాశనమగు యజ్ఞములను చేయువారు.
ఏ విధంగానైతే సకల పాపాలు నశింపగలుగుతాయో ఆ యజ్ఞములంటే ఏమిటో తెలిసిన వాళ్ళు, అంటే అంతర్యాగము చేయువారు. అందువల్ల జీవునికి ఉండబడినటువంటి సమస్త పాపములన్నీ నశించిపోయేటువంటి యజ్ఞము అంతర్యాగము, జ్ఞాన యజ్ఞము. అందుకే వాళ్ళను యజ్ఞ విధులు అని పేర్కొంటున్నాడు. అందువల్ల పరమాత్మ యొక్క సందేశం ఇక్కడ మనం బాగా విచారించదగినది. లోకములో ఆహార నియమం గల వారై ప్రాణములను ప్రాణమునందు హోమము చేస్తూ ఉన్నారు. ఈ సరువులు కూడా యజ్ఞములంటే ఏమిటో తెలిసిన వాళ్ళు, యజ్ఞముల ద్వారా వీళ్ళందరూ పాపాన్ని కడిగేసుకున్న వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు అని చెబుతున్నాడంటే దాని అర్థం సూక్ష్మంగా అంతరార్థంగానే విచారించాలి. బాహ్యంగా విచారించితే మనకు ఆ తత్వజ్ఞానం బోధపడదు. అందువల్ల ఇదే విషయాన్ని అష్టావక్ర గీతలో అష్టావక్రుడు జనక మహారాజుకు బోధిస్తున్నాడు. ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవ దయాతోషః సత్యం పీయూషవద్భజ. అష్టావక్ర గీతలో అష్టావక్రుడు చెబుతున్న విషయం ఏమిటంటే, ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవ దయాతోషః సత్యం పీయూషవద్భజ అంటాడు. ఇందులో 5 విషయాలను వదలవన్నాడు, 5ంటిని మాత్రం స్వీకరించమన్నాడు. నాయనా, నీవు మోక్షమును ఉన్నగోరివా, నీవు మోక్షాన్ని పొందగోరితివా, సకల విషయములను విషము వలె త్యజింపుము అన్నాడు. అది ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ. నీకు మోక్షం కావాలంటే విషయాలను విషము కన్నా ప్రమాదంగా తెలుసుకొని వాటిని వదిలిపెట్టు. క్షమార్జవ దయాతోషః సత్యం పీయూషవద్భజ అన్నాడు. క్షమ, రుజువర్తనము, దయ, సంతోషము, సత్యము, వీటిని అమృతము వలె సేవించుము అన్నాడు. పంచ విషయాలను విషము కన్నా ప్రమాదంగా గలవని తెలుసుకొని వదిలేవన్నాడు. క్షమాగుణము, సత్యమునందు నడుచుకునుట, దయ, సంతోషము, సత్యవాక్ పరిపాలన, ఇవి అమృతము వలె స్వీకరించుము అన్నాడు. ఈ 5ంటినేమో అమృతము వలె స్వీకరించమన్నాడు. ఆ పంచ విషయాలను విషము కన్నా ప్రమాదమని తెలిసి వదలవన్నాడు. ఇవి ప్రతి ఒక్క సాధకుడు చేయవలసిన పని. విషయాలను విషము కన్నా ప్రమాదంగా భావించి వదలమన్నాడు. విషము తాగిన వెంటనే ఒకేసారి చచ్చిపోతాడు జీవుడు. కానీ విషయాలకు చిక్కినవాడు క్షణ క్షణము దినదినము చస్తాడు. విషయాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవే పంచ విషయాలంటారు. ఈ పంచ విషయాలకు చిక్కినవాడు ఎప్పుడూ చస్తూ ఉంటాడు, చస్తూ బ్రతుకుతాడు. కానీ పంచ విషయాల కంటే సులభంగా ఉన్న విషం సేవించిన వాడు ఒక్కసారి చస్తాడు. అందుకే విషము కన్నా ప్రమాదకరమైనవి విషయాలు అన్నారు. అందుకే వాటిని వదలాలి నాయన, నీకు మోక్షం కావాలంటే విషయాలను వదలవన్నాడు. ఈ క్షమాగుణము, రుజువర్తనము, దయాగుణము, సంతోషము, సత్యము అనేవి వీటిని మాత్రం అమృతంగా సేవించమన్నాడు. అది అందుకే శాస్త్రము ఏవైతే వదిలిపెట్టమన్నాయో వాటిని మానవుడు గట్టిగా పట్టుకున్నాడు. ఏవైతే స్వీకరించమంటున్నాడో శాస్త్రములో వాటి వంకే పోవడం లేదు. దీన్ని బట్టి ఆలోచిస్తే నేటి మానవులకు విషము కన్నా ప్రమాదకరమైన విషయాలు అని తెలిసినా కూడా వాటి వంకే పోవడానికి సాహసిస్తూ ఉంటారు. అందువల్ల విషయాలు అనుభవించినప్పుడు హాయిగా ఉన్నప్పటికీ వాటి పరిణామం అనేది
భవిష్యత్తులో భయంకరంగా ఉంటుంది. అందువల్ల మహాత్ములు వాటిని వదలవంటున్నారు. వాటికంటే గొప్పదైనటువంటి క్షమాగుణము, రుజువర్తనము, దయాగుణము, సంతోషము, సత్యము వీటిని స్వీకరించమంటున్నారు. అందువల్ల జనక మహారాజుకు అష్టావక్రుడు ఈ విషయాన్ని అష్టావక్ర గీతలో తెలియజేస్తాడు. నీకు మోక్షం కావాలంటే ఈ పని చేయాలి. విషయాలను విషంగా భావించి వాటిని వదిలిపెట్టమన్నాడు. ఈ క్షమాగుణము, రుజువర్తనము, అట్లాగే దయాగుణము, సంతోషము, సత్యము వీటినేమో స్వీకరించమన్నారు. అందుకే పూర్వం రాజులందరూ ఈ మార్గాన్ని అనుసరించి వాళ్ళు రాజఋషులైనారు. రాజ్యభారం వహిస్తూనే మహర్షులు చెప్పిన మార్గాన్ని అనుసరించారు కనుక వాళ్ళను రాజఋషులు అంటారు. అందువల్ల లోకంలో ఆహార నియమం కలిగి ఉండడం అనేది బాహ్యంగా అందరికీ తెలుసు. కానీ సూక్ష్మదేహానికి ఆహారమైనటువంటి ఒక పంచ విషయాలు స్వీకరించకుండా ఆ దైవధ్యానములో ఉండాలన్న విషయము అందరికీ తెలియదు. అందువల్ల ఆహారము గురించి కానీ నియమనిష్టలతో కూడినటువంటి ఒక విషయం కానీ మనకు భాగవతం ఒక విషయం చెబుతుంది. ఉపవాస వ్రత శౌచ శీలమక సంధ్యోపాసనాగ్ని క్రియాజప ధ్యానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి చేకూరదు. అత్సపు భక్తిన్ హరి పుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమాధిపు పాపఘ్ను పరేషు అచ్యుతిన్ అర్ధిన్ గొల్వలేకుండినన్ అని భాగవతం 2వ స్కందంలో ఈ పద్యం చెప్పబడింది. ఉపవాస వ్రత శౌచ శీలమఖ సంధ్యోపాసనాగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి చేకూరదు. చూడండి, ఆ పదజాలంలో చివరికి ఏది సిద్ధింపదో చెప్పేశాడు. కేవలం ఆహార నియమం కలిగి వ్రతములు, శుచిత్వము, శీలము కలిగి మఖ అంటే యజ్ఞయాగాదులు చేసి సంధ్యోపాసనాగ్ని వహించినప్పటికి కూడా జపతపాలు, బాహ్య సంబంధమైన ధ్యానాసక్తులు కలిగి ఉన్న వాళ్లకు మోక్ష ప్రాప్తి చేకూరదు. అచ్చపు భక్తిన్ హరి పుండరీకణయనున్ సర్వాతిశాయిన్ అచ్చమైన భక్తితో, నిజమైన భక్తితో, నిజమైన భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని ఆదిశంకరాచార్య వివేక చూడామణిలో చెప్పాడు. నిజమైన భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే, తన యొక్క స్వరూపమును అనుసంధానము చేయడమే భక్తి అన్నాడు. తన యొక్క స్వరూపం అంటే తాననగా ఈ మృణుమయ శరీరము కాదు, తాననగా చిన్మయ స్వరూపం అనబడే చైతన్యం. అట్టి చైతన్య స్వరూపాన్ని అనుసంధానము చేయడమే భక్తి అన్నారు. అందువల్ల మనస్సును విషయరహితం చేయజాలక కేవలం దేహేంద్రియాలను బలహీనం చేసినంత మాత్రాన ఆత్మజ్ఞానం సిద్ధింపదు అని మనం గ్రహించాలి. అన్నపానీయాలు తీసుకోకపోతే స్థూల దేహం క్షీణించిపోతుందే గాని లోన ఉన్న కోరికలు నశించే అవకాశం లేదు. అందువల్ల స్థూల దేహం పవిత్రం కావాలంటే గంగాజలం అవసరం. కానీ సూక్ష్మదేహం పవిత్రం కావాలంటే జ్ఞాన గంగయే శరణ్యం. అందుకే మహాత్ములందరూ తమ సూక్ష్మదేహంలో ఉన్నటువంటి సమస్త కర్మలన్నీ దగ్ధం చేయగలుగుతున్నారు. ఏ యజ్ఞము ద్వారా? వాళ్ళు జ్ఞాన యజ్ఞము ద్వారా, అంతర్యాగము ద్వారా. మనము బహిర్యాగముల ద్వారా కేవలం పుణ్యమే సంపాదించుకుంటున్నాం. అందువల్ల భక్తితో పాటు జ్ఞానము ఎంతో అవసరం. భక్తి గౌనంగా ఉన్నా జ్ఞానం మాత్రం విశేషంగా సంపాదించుకోవాలి. అందుకే జ్ఞానము వల్లనే మోక్షమని చెప్పారు. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానము వల్లనే కైవల్యము సిద్ధిస్తుంది, అనగా మోక్షం లభిస్తుంది. అందువల్ల
బాహ్యంగా మనం ఎన్ని ఆహార నియమాలు కలిగి ఉన్నా లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహ సంబంధమైన విషయ సముదాయాన్ని గెలవలేము. అందుకే మహాత్ములు చెప్పిన మార్గాన్ని అవలంబించాలి. సూక్ష్మదేహానికి విషయాదులనబడే ఆహారాలు ఇవ్వకుండా ప్రాణాపానములకు ఆహారమనబడే ద్వంద్వములను గురుకీలునందు ఉండి వాటిని జయించి అంతర్యాగరూప జ్ఞానయజ్ఞాలు మనం చేయబూనినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ పాపకర్మలన్నీ సమసిపోయి మోక్షప్రదం సిద్ధించే అవకాశం ఉంటుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.